హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక సతీష్. చాలా డేస్ అయిపోయింది ఫుల్ వీడియోస్ చేసి. ఈ మధ్య అసలింక ఎక్కువ బిజీగా ఉండడం వల్ల ఫుల్ వీడియోస్ చేయనీకైతే అస్సలు టైం దొరకలేదు. రీసెంట్‌గా ఫ్యామిలీతో కలిసి తిరుమల ఎళ్ళినాం. ఇంకా ఇప్పుడు కార్తీక మాసం గదా! తిరుమలలో క్రౌడ్ అయితే మామూలుగా లేదు. బట్ మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం సూపర్‌గా అయింది. ఒకరోజు తిరుమలలోనే స్టే చేసి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి మహానందికి స్టార్ట్ అయినాం. తిరుపతి నుంచి మహానంది 280 కిలోమీటర్స్ ఉంది. కాకపోతే ఇంకా ఈవినింగ్ వరకైతే మహానంది రీచ్ అయిపోతాం అనుకున్నాం. కాకపోతే ఆ రోజు కార్తీక పౌర్ణమి గదా! ఇంకా ఎంత రష్ ఉంటదో అండ్ దర్శనం అయ్యేసరికి ఏ టైం అయితదో తెలీదు. నంద్యాల నుంచి మహానందికి 15 కిలోమీటర్స్ ఉంది. ఇంకా మహానందికి దగ్గరలో ఉన్నప్పుడు ఇట్లా అరటి తోటలైతే మనకి చాలా కనిపిస్తుంటాయి. అండ్ ఇక్కడి నుంచి మనకి రూట్ అయితే కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటది. అండ్ ఇక్కడి నుంచి టెంపుల్‌కెళ్ళడానికి కొంచెం మనకి హాఫ్ అన్ అవర్ పైనే పడతది. ఇంకా చూస్తున్నారు గదా! రూట్ ఎలా ఉందో. మహానందికి దగ్గరలో అంటే ఒక 15 కిలోమీటర్స్ దూరంలో నవనందులు అంటే 9 నందులు ఉన్నాయంట. అందులో ఒక 2 నందులు మాత్రం మహానందిలోనే ఉన్నాయి. 10వ శతాబ్దంలో నందాస్ అనే రాజు ఇక్కడ నందికి పూజించారంట. అందుకే ఈ స్థలానికి మహానంది అని పేరొచ్చింది. మహానంది పుణ్యక్షేత్రం చాలా పురాతనమైనది. ఈ టెంపుల్ కట్టి ఆల్‌మోస్ట్ 1500 ఇయర్స్ అయింది. ఒకవేళ మీరు మహానంది టెంపుల్ ఈవినింగ్ ఆర్ నైట్స్ విజిట్ చేస్తే అండ్ మహానంది దగ్గరలోనే స్టే చేయాలనుకుంటే అక్కడ రూమ్స్ అయితే కొంచెం యావరేజ్‌గానే ఉంటాయి. అండ్ మీకు కొంచెం బెటర్ రూమ్ కావాలంటే మళ్ళీ నంద్యాలకే వచ్చి రూమ్స్ తీసుకోవాలి. అంటే మహానంది టు నంద్యాల 15 కిలోమీటర్స్ ఉంటదని చెప్పినా కదా! ఆ 15 కిలోమీటర్స్ మళ్ళీ వచ్చి నంద్యాలలోనే రూమ్ తీసుకుంటే బెటర్. మహానంది టెంపుల్ దగ్గరకైతే రీచ్ అయిపోతాం. వెదర్ అయితే చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉండే. మొత్తానికైతే ఇంక వెహికల్ పార్క్ జేసుకొని, మహానంది టెంపుల్ లోపల గుండంలో స్నానం జేద్దామని దానికి కూడా ప్రిపేర్ అయ్యి లోపలికెళ్ళినాం. కార్తీక పౌర్ణమి రోజు లోపల ఇంకా గుండంలో దిగి స్నానం జేసే అంత స్కోప్ ఉంటదో లేదో తెలీదు. బట్ మొత్తానికైతే స్నానం కూడా చేద్దామని ప్రిపేర్ అయ్యి టెంపుల్ లోపలికెళ్ళినాం. ఎప్పుడో చిన్నప్పుడు ఒక్కసారి మహానందికొచ్చినానంట. బట్ అప్పుడైతే ఏం గుర్తులేదు. ఇంక మళ్ళీ కొంచెం గుర్తుండేలాగా వచ్చిందయితే ఇదే ఫస్ట్ టైమ్. టెంపుల్ బయట అయితే కొంచెం క్రౌడ్ ఎక్కువనే కనిపిచ్చింది. ఇంకా అక్కడ టికెట్ ఆప్షన్స్ గూడా ఉన్నాయి. రూ. 50 అండ్ రూ. 150 టికెట్ తీసుకొని లోపలికెళ్తున్నారు. మేమైతే ఇంకా నార్మల్‌గానే ఎళ్ళిపోదాం అనుకున్నాం. ఇంకా స్పెషల్ టికెట్ అయితే ఏం తీసుకోలేదు. నార్మల్ దైవ దర్శనం లైన్‌లోనే ఉన్నాం. ఇంకా దర్శనం అయ్యేసరికి ఏ టైం అయితదో ఏమో అనుకున్నాం గానీ, టెంపుల్ లోపలికైతే తొందరగానే ఎళ్ళిపోయినాం. టెంపుల్ లోపలికి మొబైల్ అండ్ కెమెరా అయితే ఆ రోజైతే అలౌ చేయలేదు. మేబీ ఆ రోజు కార్తీక పౌర్ణమి గదా! కొంచెం క్రౌడ్ ఎక్కువుంటదని అలౌ చేయలేదేమో అనిపిచ్చింది. సో, మనకి టెంపుల్ బయటనే మొబైల్ డిపాజిట్ జేయడానికి కౌంటర్స్ ఉన్నాయి. అక్కడే మనం మొబైల్ ఆర్ కెమెరా డిపాజిట్ చేయొచ్చు. కొంతమందయితే తెలియకుండా గూడా క్యారీ చేశారు మొబైల్స్ టెంపుల్ లోపలికి. బట్ మేమైతే కౌంటర్‌లోనే డిపాజిట్ జేసేసినాం. టెంపుల్ దగ్గర అట్మాస్ఫియర్ అయితే మంచిగుండే. కార్తీక మాసం, ఇంకా కార్తీక పౌర్ణమి రోజు మనం శివుడి టెంపుల్‌కి వెళ్తే ఆ వైబ్ ఎలా ఉంటది? ఆ వైబ్ అయితే నాకు చాలానే వచ్చింది అక్కడ. అండ్ చాలా చాలా ప్లీజెంట్‌గా అనిపిచ్చింది. టెంపుల్ లోపల రష్ అయితే చాలానే ఉండే. బట్ క్రౌడ్ కొంచెం మూవింగే ఉంది కాబట్టి అంత కష్టం అనిపియలేదు. అనుకున్నట్టే లోపల గుండంలో స్నానం గూడా జేసి ఇంకా దర్శనానికెళ్ళిపోయినాం. టెంపుల్ లోపల ఇంకొక టికెట్ కౌంటర్ కనిపించింది. ఒకవేళ మనం స్పర్శ దర్శనం జేసుకోవాలంటే ఇక్కడ టికెట్ తీసుకోవచ్చు. ఈ టికెట్ ప్రైస్ వచ్చి రూ. 150. సరే ఇంక కార్తీక పౌర్ణమి రోజు వచ్చినాం గదా! స్పర్శ దర్శనమే చేసుకుందామని స్పర్శ దర్శనానికి మేము గూడా టికెట్ తీసుకున్నాం. దర్శనం అయితే ఇంకా తొందరగా అయిపోతదనుకున్నాం. బట్ ఆ దర్శనానికి గూడా 40 మినిట్స్ టైం అయితే పట్టింది. టెంపుల్ లోపల ఎక్కడ జూషినా కార్తీక దీపాలు చూస్తుంటే చాలా మంచిగా అనిపిచ్చింది. అండ్ ఎన్వైర్న్‌మెంట్ అంతా చాలా ప్రశాంతంగా ఉండే. అట్లా మహానంది దర్శనం అయితే మంచిగా అయింది. ఇంకా ఆ రోజైతే నైట్ మేము మహానందిలోనే స్టే జేషినాం.